శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో రథసప్తమి ప్రారంభ మరియు ముగింపు సమయము, రథసప్తమి రోజున పాటించవలసిన విధి విధానాలు ఏమిటో పూర్తి వివరంగా తెలుసుకుందామండి. చీకట్లను తొలగించి సమస్త లోకాలకు వెలుగులు పంచేవాడే సూర్యభగవానుడండి. ఉదయం బ్రహ్మదేవుడిగా, మధ్యాహ్నం మహేశ్వరునిగా, సాయంకాలం విష్ణువుగా త్రిమూర్తాత్మకుడై తెల్లటి 7 గుర్రాల రథంపై శ్వేత పద్మాన్ని ధరించి దర్శనమిచ్చే భగవానుడు సూర్యభగవానుడండి. అతిథి కశ్యపుల సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని సూర్యుడు అవతరించిన రోజుగా సూర్య జయంతిగా జరుపుకుంటామండి. దీనినే రథసప్తమి అంటారు. ఈ రోజున సూర్యుడిని ఆరాధించాలండి. ఈ పుణ్య రోజున ఆకాశం మొత్తం రథాకారంలో కనిపిస్తుందని ప్రతీతి. మాఘమాసంలో అర్క నామంతో సంచరిస్తూ ఉంటాడండి. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అంటారండి. నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ప్రారంభమైన రథసప్తమి నుంచే ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుందండి. దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుండే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశు సంపద సమృద్ధివంతుడు అవుతారండి. 2025 సంవత్సరం రథసప్తమి స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి ప్రారంభ సమయం ఫిబ్రవరి 4, 2025 మంగళవారం ఉదయం 8:10 సప్తమి తిథి ప్రారంభమవుతుందండి. సప్తమి తిథి ముగింపు సమయం ఫిబ్రవరి 4, 2025 మంగళవారం రాత్రి తెల్లవారుజామున 5:45 సప్తమి తిథి ముగుస్తుందండి. రథసప్తమి పూజను నిర్వహించుకోవలసిన రోజు ఫిబ్రవరి 4, 2025 మంగళవారం నక్షత్రం అశ్విని రాత్రి 12:53 వరకు. ఈ రథసప్తమి రోజున సూర్యోదయానికి పూర్వమే ఎవరైతే నదీ స్నానం లేదా సముద్ర స్నానం కుదరని వారు ఇంటిలోనైనా స్నానాన్ని ఆచరిస్తారో వారికి సూర్యభగవానుని సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందండి. అందుకే ఈ రథసప్తమిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారండి. రథసప్తమి రోజున చేసే గంగా స్నానానికి మరింత ఫలితం ఉంటుందండి. అందుకే 2025 సంవత్సరంలో భోగి పండగ నుండి మహాశివరాత్రి వరకు జరిగే కుంభమేళాలో ఈ రథసప్తమి రోజున రాజస్నానం చేసేవారికి విశేష ఫలితం లభిస్తుందండి. మహాకుంభమేళాలో త్రివేణి సంగమ స్నాన ఫలితం కోసం పఠించవలసిన శ్లోకం. రథసప్తమి స్నానం ఆచరించవలసిన రోజు ఫిబ్రవరి 4, 2025 మంగళవారం రోజున. రథసప్తమి రోజున సూర్యునికి అర్ఘ్యం ఇవ్వవలసిన రోజు ఫిబ్రవరి 4, 2025 మంగళవారం రోజున సూర్యోదయానికి పూర్వమే స్నానానంతరం అర్ఘ్యాన్ని సమర్పించాలండి. రథసప్తమి రోజున పూజ లేదా పాలు పొంగించు సమయము ఫిబ్రవరి 4, 2025 మంగళవారం ఉదయం 8:10 నుండి ఉదయం 8:51 లోపు పాలు పొంగించుకోవాల్సిన శుభ సమయం అండి. కుదరని వారు ఉదయం 9:36 నుండి మధ్యాహ్నం 12 లోపు పూజ మరియు పాలు పొంగించుకోవాల్సిన శుభ సమయం అండి. రథసప్తమి రోజున ప్రాతకాల సమయాన గంగానదిలో స్నానాలు సూర్యోపాసనల వలన మృత్యుభయం పోతుందని నమ్ముతారండి. అలాగే మరణించిన తర్వాత సూర్యలోకానికి వెళ్తారని పండిత ఉవాచ. తెలుసుకున్నాం కదా అండి 2025 సంవత్సరంలో రథసప్తమి ప్రారంభ మరియు ముగింపు సమయం గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.